సో హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ నాని గేమింగ్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈరోజు అయితే గ్యాంగ్స్టర్ మిలన్ సిటీ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. ఇది కొత్తగా రిలీజ్ అయిన మన ఇదే మనం కొత్తగా కొన్న కార్ అనమాట. మన ఫస్ట్ జీటీ మన ఇందులో నేను నా పని చూసుకుంటున్నా, నీ పని నువ్వు చూసుకోరా. నేను కాసేపు కలుస్తా. ఓకే బై. అక్కడ బయటికి వెళ్ళి అప్పుడు కలుద్దాం. ఏం చేస్తున్నావురా ఇక్కడ మళ్ళీ? ఏట్రా ఒరే 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 నా పియ్యరా, నువ్వు అన్నిసార్లు పిల్లలు వెళ్తున్నావు ఏంట్రా? ఆగరా, నీ పని చెప్తా. నాకు ఆగరా ఆగరా. నీ సాంగ్స్ అవుతే మనం ఇంకా వెళ్ళి కార్ మోడిఫికేషన్ చేద్దాం, లేదంటే ఇంకా మా సబ్స్క్రైబర్స్ మనల్ని ఎగరేస్తే అంటారు ఇన్నిసార్లు చేస్తే. ఓకే గైస్, బయటికి వెళ్ళి అయితే మిమ్మల్ని కలుస్తాం అనమాట. వెయిట్. ఓకే గైస్, ఫైనల్ బయటకు వచ్చాం అనమాట. ఇప్పుడే మన కార్ అయితే ఫిల్ కాకండి. కార్ అయితే ఫిల్ చేయండి. ఇదిగోండి మన కార్ ఇదే అనమాట. కొత్తగా కొన్న ఫచర్ అంటారా బాబు, కొట్టిన ఇస్తుంది వెళ్ళారా. ఇదిగోండి గైస్, ఇదే మా గుండెడు కార్ అనమాట. చూడండి ఇది ఎలా డిజైన్ చేయించారు. చూడండి అది కార్ అయితే మన వాడదు అనమాట. ఎలా ఉంది చూడండి. అబ్బా ఒరే ఎంపీసీగా చూడండి గేసి, ఎంపీసీ గారు కూడా ట్రోల్ చేసుకుంటాడు గేసి ఆఖరికి. ఇప్పుడే గేసి అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఊరు కార్ ఎక్కి ఆగండి గేసి. ఓకే, మన కార్ ఎక్కేసి ఇంకైతే మన మోడిఫికేషన్ షాప్కి అయితే బయలుదేరాలి అనమాట. ఊరే 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 గుడ్డేకరా. నేను అమరుండిరా, నేను సో గైస్ ఇదైతే మనోడు. హలో సార్, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలో ఒకసారి చెప్తారా? మీరు ఇంకోసారి గన్ను ఎత్తారంటే మీ పరిస్థితి ఏంటి మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఎంత అలా ఉందో గన్ను కాబట్టి ఆలోచించుకున్నప్పుడు మాట్లాడండి. వద్దురా రే, ప్లీజ్ వద్దురా రే, ఇద్దరు కార్ పేల్చేద్దాం. దండం పెడతాను రా, వదిలేరా ప్లీజ్ రా. చాలా ఆశగా ఉన్నట్టుంది. ఒకసారి చూపిస్తా, అలాగే ఉండు. 1 2 3. ఆశగానే ఉందా? ఏం చేస్తావు ఆశగా అంటే? ఏం చూపిస్తారా? దారుణం రా రే, దారుణం రా. మళ్ళీ మైక్ ఆపేసాను చచ్చినాడు. ఇటు మా వాడు షై అనమాట మాట్లాడటానికి, అందుకు మైక్ ఆపేస్తాను చచ్చినాడు. అరే ఒక్క రోలింగ్ ఆపరా. చూడండి అరే మళ్ళీనా ఉరి ఆగరా ప్లీజ్ రా, వదిలేరా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ట్రోల్ తర్వాత అయితే మనైతే మళ్ళీ అయితే కంటిన్యూ అవుతాం అనమాట. మోడిఫికేషన్ చిన్నగా తీసుకెళ్తాడు లేదా మా ఓడు మైక్ అసలు. ఎందుకంటే మా వాడు షై అనమాట, చాలా చిన్నగా మాట్లాడతాడు అనమాట మనోడు. ఎందుకంటే ఏంట్రా సర్ప్రైజు ఏంట్రా? రే ఎన్నిసార్లు చంపుతావురా నన్ను అసలు.
వీడికి పని పాట ఏం లేదు గేస్. చూడండి గేస్, ఇక్కడ మళ్ళీ పైకి ఆపేసాడు చూడండి. సర్ప్రైజ్ అంట, బాంబు పెట్టి పేల్చి సర్ప్రైజ్ అంట గేస్, సర్ప్రైజ్. నాకు ఈయన చూస్తుంటే మెంటల్ వస్తుంది అయ్యా, నాకు ఈయన చూస్తుంటే. ఏంటిది ఏంటిది ఎవరో మళ్ళీ గుద్దుకుపోయాడు గేస్. ఇది ఇది గ్యాంగ్స్టర్ అనేది కాదు. ఇది గ్యాంగ్స్టర్ వెనసిటీ కాదు గ్యాస్, ఇది నా ట్రోలింగ్ వెనసిటీ, నాని ట్రోలింగ్ వెనసిటీ. చూడండి సచ్చాడు, ఎన్నిసార్లు ట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు కానీ తీసుకెళ్తారేమో చూద్దాం గేస్, మోడిఫికేషన్ అప్పుడు తీసుకెళ్తాను మా వాడైతే. అనమాట పైకి వద్దురా వద్దు వద్దురా ప్లీజ్ రా ప్లీజ్ రా కమ్మా. ఇదైతే మనం మొదలెట్టాం అనమాట. మనోడు ఎన్నిసార్లు గుద్దా అంట అయ్యా చూడయ్యా, మాకు బండి గడ సొంత పోతుగడి అడ్డగడదా ఇది తీసుకెళ్ళి కేసు లోపలికి సార్లే. ఇప్పుడు మన వెహికల్ అయితే పిలుచుకుందాం అనమాట, ఆగండి రిపేర్ చేద్దాం. రే టెక్స్ట్ ఫోన్ ఎత్తారా రే, ఫోన్ ఎత్తారా రే అదట ఎత్తాడు. ఫ్రీగా రిపేర్ చేయరా, ఎందుకంటే ఫ్రీగా ఎంత రిపేర్ అయిందంటే మనోడు చంపేశారు కదా వాడిని, అది ఫ్రీగా రిపేర్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు అయితే కార్ వేసుకుని అయితే మనం లోపలికి అయితే వెళ్దాం అనమాట. వెయిట్ చేయండి, లోపలికి తిప్పరా 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 పద పద పద. అది గైస్ లోపలికి అయితే వచ్చేస్తాం ఫైనల్లీ. అయితే ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఇప్పుడైతే డైరెక్ట్ కార్ మోడిఫికేషన్లో డైరెక్ట్ ఇగో చూడండి గైస్, ఈ గుండె గడి గ్లిచ్లు చేస్తున్నాడు చూడండి. కింద ఉన్నాడు చూడండి, కింద ఉన్నాడు, అండర్గ్రౌండ్లో ఉన్నాడు, అండర్గ్రౌండ్. ఓకే గైస్, ఇంకా కార్ మోడిఫికేషన్ అయితే చేద్దాం, మాట్లాడదాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మాట్లాడదాం. ఏంటంటే డిఫెన్స్ ఆర్మర్ ఏది బాగుంది, ఆర్కేడ్ ఆర్మర్, రీఫోర్స్ డిఫెన్స్ ఆర్మర్. ఓకే ఇది ఎక్విప్ చేద్దాం. ఓకే ఎక్విప్ 3 డిఫెన్స్ పెరుగుతుంది అంతేనా? అరే రే మరి దాన్ని రా పాటలు పెడతాను. సెకండ్ది అప్గ్రేడ్ చేయొచ్చా, రీఇన్ఫరెన్స్ అంతే కదరా, అది కొంచెం డిఫరెంట్ అంతే. ఇది డిఫెన్స్ పెరిగింది అంతే. నెక్స్ట్ వచ్చేలాంటి 30 లాలు కావాలంటే మనం 30 లాలు లేవు. తర్వాత బ్రేక్స్, స్ట్రీట్ బ్రేక్స్ అయితే చేద్దాం. ఎక్విప్ కాదు ఎక్విప్ చేసేద్దాం, స్ట్రీట్ బ్రేక్ అయితే ఎక్విప్ చేసేద్దాం గైస్ ఫైనల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బ్రేక్ కూడా అలా చేద్దాం, స్పోర్ట్స్ బ్రేక్ ఇది పెట్టుకుందాం గైస్. అరే రేసింగ్ బ్రేక్ లేదంట. ఓకే రేసింగ్ బ్రేక్ అయితే మనకి 40 పెట్టుకోండి. అండ్ చలో. అండ్ ఇప్పుడైతే ఇంజిన్ అయితే ఇంజిన్ అప్గ్రేడ్ చేయడానికి మన దగ్గర పార్ట్స్ లేవా, సరిపోయింది గైస్, మనకి సరిపోయింది, మనం పార్ట్స్ క్లైమ్ చేయలేదు. ఈ పార్ట్స్ ఏంటంటే బేసిక్గా మనం ఓకే ఇది కూడా లేదా, మన గేర్ బాక్స్ కూడా లేదు గైస్. ఓకే టర్బో నైట్రాన్లో వచ్చాలంటే 35, టర్బో చార్జర్ లేదు గైస్. ఇంకా డిఫెన్స్ అయితే ఎక్విపై చేస్తాం కదా మెయిన్ అయితే. ఇంకా ఇప్పుడు చలో ఇప్పుడు కస్టమైజేషన్లోకి వద్దాం, కార్ కస్టమైజేషన్లోకి వద్దాం. మన దగ్గర 2,22,000 అయితే ఫైనల్ అయితే ఉన్నాయి మన దగ్గర. చూద్దాం మరి మనకి ఇప్పుడు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో చూద్దాం, లెట్స్ సీ. ఓకేనా గైస్, ఫస్ట్ పెయింట్లోకి వద్దు. పెయింట్ ఇప్పుడు వద్దు గైస్, మనం చెక్ చేయొద్దు. ఫస్ట్ వుడ్కి వద్దాం. వుడ్ అరే ఏంట్రా ఇదే వుడ్రా. సరే గైస్ పెట్టించేద్దాం, మనం రిచ్ కదా, రిచ్ అనుకుంటే అంతే ఏం ఉండదు, మనం గ్రైండ్ చేయడం నోడిపోతుందండి. తర్వాత బంపర్ ఏం మార్చారు అసలు, కొంచెం మారింది అంతే. దీనికి కూడా డబ్బులు పెడతాను కేసీలు, అది చిన్నది మార్చినందుకు. ఎక్కి కొడేద్దాం. అండ్ వెనకాల అస్సలు పెట్టించాను అస్సలు పెట్టాను రైర్ బంపర్. సైడ్స్ కట్ అస్సలు వద్దమ్మా, డబ్బులు చాలా ఎక్కువ, వద్దు 48,000 ఎగిరిపోతాయి. టైర్స్ మార్చాలి గైస్, టైర్స్ మార్చాలి. చూద్దామండి, ఇది బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదు అయ్యా. ఇది బాగుంది కొంచెం బాగాలేదు, కానీ అది బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఇది అంత బాగాలేదు గైస్. ఇది కూడా అంతలా లేదు, ఇది బాగాలేదు అబ్బా. ఇది గూగుల్ పెట్టించుకున్నాడు మా ఫ్రెండ్ గారు పెట్టించుకున్నాడు అనమాట, ఇది కస్టమైజేషన్. అండ్ ఇది బాగానే ఉంది గైస్ చెప్పాలంటే, ఆరెంజ్ అండ్ ఇది కలిసినట్టు. ఇది బాగాలేదు అబ్బా, సెట్ అయింది వద్దు. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ వీల్, ఇది వద్దు. ఇది కొంచెం బాగుంది గైస్ చెప్పాలంటే, ఇది పెట్టించాం గైస్, స్టాండర్డ్ వీల్ పెట్టించాం. నెక్స్ట్ స్పాయిలర్స్లోకి వద్దాం. స్పాయిలర్ ఒకటి ఇచ్చాడు అనమాట, రేర్ వింగ్ ఓపేషనల్ స్పాయిల్ అంట. ఓకే ఇది పెట్టించేద్దాం. అండ్ నెక్స్ట్ హెడ్లైట్స్ ఏం పెడదాం, 16,000 ఒక హెడ్లైట్ వద్దురా. ఛానలింగ్ లైటింగ్ అయితే పెట్టించాలన్నమాట, మనకి కింద లైటింగ్ వస్తుంది కదా, అది కార్ కింద లైటింగ్ అనమాట. చూద్దాం మళ్ళీ రెడ్ అంత బాగాలేదు. రే హాలో అస్సలు బాగాలేదు, వేస్ట్లా ఉంది ఇది. సైన్ అయితే ఇది పెట్టించాం కదా. ఓకే హార్న్ ఇది వద్దు.
గ్లాస్ వద్దు, చైన్ లైటింగ్ అయితే పెట్టిద్దాం ఫైనల్ అయితే. ఇప్పుడు చైన్ లైటింగ్ ఏం పెడదాం అనుకుంటున్నానంటే బ్లూ బాగానే ఉంది, లైట్ బ్లూ బాగానే ఉంది, మెరంటా బాగానే ఉంది, బ్లూ బాగానే ఉంది గైస్. లైమ్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది సార్. లైమ్ పెట్టిద్దాం, లైమ్ అయితే పెట్టించాను గైస్. మన రాజు బాయ్, మన రాజు అన్న కలర్ అనమాట. చూద్దాం మరి. నెక్స్ట్ పెయింట్ వీళ్ళని చూద్దాం. కలర్ ఏమేద్దాం, గోల్డ్, అబ్బే వైట్ అసలు వైట్ బాగానే ఉంది చెప్పాలంటే, మరి అంత బాగాలేదు. అన్నీ చెక్ చేసాం, అన్నీ పెట్టిస్తాం కదా. ఇంకా జస్ట్ ఒకటి పెట్టించాల్సింది పెయింట్ అండ్ ఇది లెవరీస్. ఓ ఏమో ఈడను రాక్ స్టార్ అనుకోని ఈడు కూడా బాగానే వేస్తున్నాడు. పర్లేదు బా, ఇది బాగానే ఉంది చెప్పాలంటే. అరే వద్దురా, ఇది అసలు బాగాలేదు, ఇదే బాగాలేదు గైస్, ఇది బాగానే ఉంది. దీనికి కలర్ సరే, ఇది బాగుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబో భలే ఉందన్నమాట. మన రవాణా కలర్ గైస్. చూద్దాం మరి. లెట్స్ సీ. నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లూ కూడా బాగానే ఉంది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ గ్రీన్, లైమ్ గ్రీన్ బాగాలేదు, గ్రే బాగాలేదు, బ్లాక్ బాగానే ఉంది గైస్. మెటాలిక్ బ్లాక్ బాగుంది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఏం బాగుంది, మెటాలిక్ రెడ్ అస్సలు బాగాలే, మెటాలిక్ గ్రీన్ అస్సలు బాగాలేదు, బ్లూ బాగాలేదు, మెరంటా, ఎల్లో బాగానే ఉంది చెప్పండి. టాయ్ కార్లో ఉంది, టాయ్ కార్ అయిపోయింది. ఇది నాకు ఎలా ఉందంటే, ఈ గ్రీన్ పెడుతుంది, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ బాగానే ఉంది చెప్పాలంటే. బ్లాక్ ఏదన్నా బాగుంటుంది గైస్, వైట్ పర్లేదే, మెరంటా అసలు వేస్ట్, గ్రీన్ ఇది టాయ్ కార్లో ఉంది, గ్రే అస్సలు బాగాలేదమ్మా. మెరంటా అంటే ఇది చూస్తుంటే నాకు ఇది గుర్తొస్తుంది గైస్, మన ఫ్రీ ఫైర్ కార్ ఉంటుంది కదా, ఆ కార్లో అనిపిస్తుంది. మ్యాట్ వైట్ వద్దు. ఓకే, మనం అయితే బ్లాక్ ఫిక్స్ అవుదాం, మెటాలిక్ బ్లాక్ ఆర్ ఇది. ఐ థింక్ మ్యాట్ బ్లాక్ అయితే బాగానే ఉంది. నేను అయితే మ్యాట్ బ్లాక్ పెట్టించేస్తాను. ఇంకా చలో మ్యాట్ బ్లాక్ అయితే పెట్టిస్తాను. అయితే ఇప్పుడు మన మెయిన్ టాస్క్ అనమాట, లెవరేజ్ కొద్దాం. లెవరేజ్ ఎలాంటి ఇచ్చాడు చూద్దాం మరి. మనోడు ఎంత బాగా ఇచ్చాడు లెవరేజ్. ఇది వైట్ అస్సలు బాగాలే, అరే ఇది ఇంకా అస్సలు బాగాలేదు. ఇది పర్లేదు గైస్, ఇది బాగానే అని చెప్పాలంటే. కానీ బ్లాక్ ఇది సూపర్ ఉంది, లైక్ ఏ ఫ్లాష్, సరిగ్గా ఉంది లెవరీ చెప్పలేదు. ఇది కూడా బాగానే ఉందబ్బా. అరే లెవరేజ్ బాగానే ఇచ్చాడు. అరే ఇది జీడిఫైలో కార్ ఉంటుంది కదా గైస్, ఆ కార్లో ఉంచండి లెవరీ, సరిగ్గా ఉంది లెవరీ అయితే. అరే ఇది కూడా బాగుంది అబ్బా చెప్పాలంటే, చాలా బాగుంది. ఇది కూడా బ్లూది కూడా సరిగ్గా ఉంది. దీనికి కలర్ సెట్ చేసామంటే మంచి కలర్ సరిగ్గా ఉంటుంది గైస్. అదే డబ్బులు అబ్బా, ఇది కూడా బాగానే ఉంది లెవరీ. అరే యార్, దీనికి లైన్ పెట్టించండి బాగుంటుంది. అది పెట్టుకునే వాళ్ళం. సరే గైస్, ఇంకా మాట్లాడుకుని ఏం చేస్తాం, ఇంకా పెట్టించేసిన తర్వాత డబల్ టైం దీని మాలో రిపేరు చూద్దాం. అండ్ గ్యాస్ ఇంకా మీరు ఇంకా ఈ వీడియో ఎక్కడ చూస్తుంటే లైక్ చేసుకోండి, ఇది పెట్టించేద్దాం మన లైక్ ఫ్లాష్. అండ్ ఇక్కడతో మన కార్ కస్టమైజేషన్ అయితే ఫుల్ కంప్లీటా. చెక్ చేద్దాం ఒకసారి, ఆగండి ఎక్కిపోతే. ఇక్కడతో ఎవరే పెట్టించేసాం, అన్నీ పెట్టించేసాం. పర్ఫార్మెన్స్ కొంచెం పెరిగింది, నార్మల్ అన్నీ పెట్టించేసాం. ఇంకొక టర్బోస్ అన్నీ పెట్టలేదు గైస్, మన దగ్గర లేవు కదా. ఇంజన్ కూడా అప్గ్రేడ్ చేయలేదు. సరే లెట్స్. ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే కొట్టేద్దాం అనమాట. బయటికి వెళ్ళి అయితే కార్ అయితే ఎలా ఉందో చూద్దాం మరి. లెట్స్ వెయిట్ చేయండి, బయటికి వెళ్ళి డ్రైవ్ చేసుకుని కార్ అని చూద్దాం. ఇదిగోండి గైస్, కార్ అయితే బయటలోకి అయితే ఇదనమాట. చూడండి అబ్బా, బాగానే ఉందబ్బా, సూపర్ ఉంది కార్ అయితే. అండ్ అది ఆగండి గైస్, మా ఫ్రెండ్ గారు అక్కడ ఉన్నాడు. మా ఫ్రెండ్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, అందరు ప్లేయర్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. సరే గైస్, ఇక్కడ మనం డ్రైవింగ్ అయితే చేద్దాం అనమాట. అండ్ ఇది కార్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. వెళ్తున్నాం ఇక్కడ పార్క్ చేసి ఫోటో తీసుకుందాం గైస్. కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కస్టమైజేషన్ బాగానే చేశాను అనుకుంటున్నాను, మరి మీరైతే చెప్పండి, మీరు కమెంట్ చేసి ఎలా ఉందో, కారు బాగుందో బాగాలేదో. అరే యార్ అబ్బా, ఇది గుద్దిద్దామా కొంచెం ఉండే, జస్ట్ మిస్. అరే యార్, ఫోటో తీసుకుందాం ఆగండి గైస్. కెమెరా బాబు జూమ్ చెప్పలేడు. అది కెమెరా, అది అలా ఉండాలి జూమ్. మరి పక్క తిప్పేస్తున్నాను అంటారా, అయ్యా ఫోన్ ఎంత హ్యాండ్ అవుతుంది. అరే సరిగ్గా తీయలేదు ఫోటో. మనకి ఫోటోగ్రాఫ్ రాదు, ఎందుకు రా నీకు ఫోటోగ్రాఫ్ రానప్పుడు ఎందుకు రా నీకు అది ఇలా నీట్గా తీయాలి గైస్, నీట్గా తీసి చూసాను. అండ్ ఇప్పుడైతే చూద్దాం మరి. అండ్ కార్ అయితే ఎక్కుదాం. అరే వద్దురా, అరే ఎంపీసీగా. అరే యార్, ఇవాళ ఏంటయ్యా నా బతుకు, మొత్తం అందరూ ట్రోల్ వేసుకుంటున్నారు కదా అయ్యా. అయ్యయ్యో ఎంపీసీ కూడా. మా ఫ్రెండ్ కూడా అయితే అక్కడ ఉండిపోయాడు గైస్. మా ఫ్రెండ్ కూడా ఏంటి మీరు మాట్లాడలేదు అనుకుంటున్నాడా, ఆడు మా మధ్యలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆడికి సిగ్గు ఎక్కువ అనమాట, అందుకే షై ఫెలో
అందుకే ఇప్పుడు వీడియోస్లో మాట్లాడలేదంట. ఫస్ట్ టైం కదా కొంచెం షై ఫీల్ అవుతున్నాడు. సరే ఇక్కడికైతే కంపెనీ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఫైనల్లీ మధ్యలో చాలా అడ్వెంచర్ జరిగింది అనమాట. అన్నీ కట్ చేసుకుని దగ్గరికి వచ్చాం. సపోజ్ ఇక్కడ పెట్టారంట ఒక్కరు పెట్టిందా ఏం ఫీల్ ఉండదు మామ. ఆగలిగే సరే గురుగా నీ కారు వెళ్ళరా, నీ కారు వెళ్ళరా, నా కారు పిలుస్తాను. ఆహా ఒక అర్థం జరిగింది. ఒక చూడండి ఇప్పుడే మనం మా గురుగా నీ కారు పెట్టేసింది సైజు. సరే రే గురుగా నీ కారు వెళ్ళరా, గురు రాకెట్ లాగా తీకిరా రే, వద్దురా రే, నేను వెళ్ళిపోతాను అని అని వద్దయ్యా. అయ్యా ఇది వెనకాల రాకెట్ లాంచ్ వేసాడు వచ్చినోడా. రాకెట్ లాంచ్ అవసరం నీకు వచ్చినోడా. ఎవరే నీ కారు పిలుచుకోరా రే గురుగా, నీ కారు వెళ్ళరా, నీ కారు వెళ్ళరా, నీ కారు వెళ్ళరా, నీ కారు వెళ్ళరా, నీ కారు పిలిచే గ్రేటర్, నీ కారు పిలిచే గ్రేటరా గోలుగా మీరు పెట్టి ఇక్కడ బాగుంటుంది. రెండు పక్కన పెట్టి ఏది బాగుందో మన వాళ్ళు అడుగుదాం. వాళ్ళు చూసాక సరే బా మంచి కష్టం చేశాడయ్యా, మంచిగా చేశాడయ్యా. నాకు చూసుకుంటే అన్ని చూస్తాడు బాగుంది అయ్యా. వాడు వైట్ అండ్ అది బాగానే పెట్టాడు అబ్బాయి. అన్నేసాడయ్యా మళ్ళీ ట్రోలింగ్ మొదలెట్టాడయ్యాడు. అరే యార్ నాగరాజు కారు పక్కకి పార్చి పైలట్ పక్కకి నన్ను కొద్దమని లేదురా, నా కారుని కొద్దమని లేదురా, పక్కకి పార్చేరా. నీ ఇటుగానే ఎలా పార్చాలి చెప్తుంది. ఇలా స్టైల్ పక్కన పార్చేయి, నా పక్కన రై నేను పక్కన పార్చుకోను. చూడండి కేసు నా పక్కన పార్చేయాలంటే ఎక్కడ పార్చేద్దాం. ఈ మనిషిలా ఉంటాడు వీడు. మనిషి కాదు సార్ వీడు మనిషి కాదు, మా మృగం అండి వీడు. మళ్ళీ గుద్దాడు ఊరే నా కాలు కొద్ది మళ్ళీ నన్ను మామూలు రోజులు ఇట్లా వీడు. మీరు కూడా మాతో కలిసి ఆడాలనుకుంటే గ్యాంగ్స్టర్ మ్యాన్ సిటీ కింద డిస్కౌంట్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అయిపోండి. మన అందరం కలిసి ఆపరేషన్ సంథింగ్ ఇందులో గేమ్లో ఏ గ్రైండింగ్ ఉంటే ఆ గ్రైండింగ్ హెల్ప్ చేస్తుంది అనమాట. మీరైతే వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్కౌంట్ లింక్ అయితే కింద కంపల్సరీగా ఇస్తాను, కింద జాయిన్ అయిపోండి. ఓకే అయితే పక్కన మామూలు పార్టీ రాకండి. చూసారా గాయస్ ఈ రెండు కాళ్ళు ఎలా ఉన్నాయి మీరే కమెంట్ చేసి చెప్పండి. నాది బాగుందో మా ఫ్రెండ్ శ్రీనివాసుది బాగుందో మీరే కమెంట్ చేసి చెప్పాలన్నమాట. అండ్ ఈ రోజుకైతే ఇలా జరిగిందనమాట మన తంతు. ఇవాళ మనం ఒక కారు కొన్నాం, మోడిఫికేషన్ చేద్దాం. మీకు ఎలాంటి కార్స్ ఏమైనా ఇంకేమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే అది నాకు కమెంట్ చేయండి. ఆ కార్స్ కొని నేను ఇంకా మోడిఫికేషన్ కూడా చేస్తాను. అండ్ నేను ఒక దెబ్బ కొడదాం. ఎవరెవరు వద్దురా చూసారా అసలు పనికి పోతారా